హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ నా వెల్ విషర్స్. నేను మీ వెల్ విషర్ను. మనం అందరము ఇప్పుడు ఏ ప్రోగ్రాంలో ఉన్నామండి? ప్రతిరోజు మీకు క్లాసెస్ లాగా నేను తీసుకుంటున్నాను. సమాజంలోనికి వచ్చి మీరందరూ నా వెల్ విషర్గా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నా ప్రోగ్రాం పేరు సమాజము నాడు నేడు. దాంట్లో నా యొక్క ఛానల్ పేరు GPLGC. మీరందరూ ఆదరించండి, మరి చెరదీయండి. మీ యొక్క సలహాలు నాకు కామెంట్స్ ద్వారా ఇవ్వండి. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైనా ఒడిదుడుకులు ఉంటే నేను సరి చేసుకుంటానండి. అంత నాకేది రాదు. కాకపోతే మనం ఉట్టిగా ఇంటి దగ్గర ఉండి ఇరుగు పొరుగు ముచ్చట్లు గొడవలు తెచ్చుకునే కంటే ఇలాంటివి కొన్ని మనము చూసినట్టయితే మన జీవితాలు సమాజంలో మన కుటుంబం ఏ స్థానంలో ఉంది, మనము గ్రామంలో ఏ స్థానంలో ఉన్నామో అట్లా అంచెలంచెలుగా దేశం వరకు మనం ముచ్చటించుకున్నట్టయితే మన యొక్క విలువ మనకి ప్రోగ్రామ్స్ ద్వారా తెలుస్తుందండి. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మనమందరము ఆ యొక్క సమాజం ముచ్చట్లు ఆ రోజు ఎట్టున్నాయి ఈ రోజు ఎట్టునే చెప్పుకున్నాం. మరి నిన్న మనము మరి టీచర్స్ డే జరుపుకున్నామండి. టీచర్స్ డే జరుపుకున్నాము. మరి ఆ యొక్క గొప్ప మహానుభావులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయుడుగా ఉండి అంతకే ఊరుకోకుండా అంచెలంచెలుగా మరి ఒక లెక్చరర్గా, వైస్ ఛాన్సలర్గా, మరి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా కూడా మరి చేపట్టి అట్ట గొప్ప దేశంలోనే మొదటి పౌరుడుగా రాష్ట్రపతి అంటే అంత పెద్ద పదవి చేపట్టి మరి మనందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా మన ముందు నిలబడ్డాడు. ప్రతి సంవత్సరము ఆయన పేరిట మనము ఈ యొక్క టీచర్స్ డే మనం అందరం జరుపుకుంటున్నాం. కాబట్టి ఒక టీచర్గా నేను కూడా గర్వపడుతున్నాను. మరి ధన్యవాదాలండి మీ అందరికి కూడా. మీరు ఆప్యాయతగా నన్ను చేరదీస్తున్నందుకు. మరి ఇంకొకటి నా విషయం కూడా మీకు చెప్పాలండి. నేను కూడా టీచర్ కదండి. నేను GPL అంటే ఇక మీకు పేరు ఎందుకని, నేను శంషాబాద్ మండల్లో నరుకూడ హై స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ 1989లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చానండి. ఆ రోజుల్లో మరి 89 DSCలో మరి అందరూ కూడా 398కి వచ్చారండి. కానీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఓన్లీ 60 మెంబర్స్, 60 మందికి మాత్రమే డైరెక్ట్ స్కేల్లో వచ్చారు. నేను ఆ 60 మందిలో 3వ నంబర్ అండి నాది. ఫస్ట్ ఒక విడో పేరు జిల్లా పరిషత్లో, 2 ఒక హ్యాండిక్యాప్డ్, తర్వాత నా పేరు జనరల్లో ఉందండి. కాబట్టి మెరిట్లో నేను మరి ఆ యొక్క స్థానాన్ని ఉపాధ్యాయురాలుగా పొందుకున్నాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ స్కేల్లో వచ్చాను 1989 DSCలో. మరి నేను 4 ఊర్లు చేశానండి. ఫస్ట్ అపాయింట్మెంట్ నరుకూడ స్కూలు, దాని తర్వాత అదే బెల్ట్ మరి రాళ్ళగూడలో 11 ఏళ్ళు, నరుకూడలో 11 ఏళ్ళు, 23 ఏళ్ళు చేసి అక్కడి నుంచి ప్రమోషన్లో చెంపపేటకు పోయినండి. అక్కడ అయినాక మరి చెంపపేట నుండి లాస్ట్ నా ప్లేసు ఎక్కడికండి, కీసరగుట్టకి వెళ్ళానండి. మరి ఆ విధంగా 4 స్కూళ్ళల్లోనే అయిపోయింది. నేను తక్కువ సర్వీస్ చేశానండి. మరి ఏంటంటే నాకు ఆ రోజుల లోపల నేను మా నాన్నకు పెద్ద కూతురును, ఎవరు చదువుకున్న లేరు. అమ్మా నాన్న నా జీవితం కూడా మీకు సాక్ష్యంగా చెప్తున్నాను. అమ్మా నాన్న ఇల్లిటరేట్స్, వాళ్ళు మరి వ్యవసాయ కూలీలు, మరి ఆ పనులు చేసుకొని ఉండేవాళ్ళు. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండింది. మా నాన్న మరి ₹1 ఇచ్చి నా బిడ్డని జాయిన్ చేయండి అని మిషన్ కాంపౌండ్ స్కూల్లో, మిషనరీ స్కూల్లో జాయిన్ చేయించాడు. తను రాలేదు. హైట్ ఎక్కువగా సన్నగా మరి పొడువుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ వేసిండ్రు. అదే మరి పొట్టిగా సన్నగా ఉన్న వాళ్ళకి తక్కువ పడ్డదండి. మరి అదేంటో దురదృష్టం. కానీ మరి మా యొక్క లొకేషన్లు అనేవి చాలామంది తక్కువ డేట్ ఆఫ్ బర్త్ పడ్డాను. పెద్ద చదువులు చదవలేదు కానీ నాకు డేట్ ఆఫ్ బర్త్ 5.5 సంవత్సరాలు ఎక్కువ పడ్డది. మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ప్రాబ్లం అవుతుంది లైఫ్లో అని నాకు తెలియదు. నాన్నకు, అమ్మకు, చెల్లెళ్ళకు, తమ్మ ఎవరికి తెలియదండి. అది నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత 10th క్లాస్లోనే మార్చిపించుకోవాలనంటండి. నా సర్టిఫికెట్లో 10th క్లాస్లోనే నాకు 20 సంవత్సరాలు ఉన్నాయండి. అంటే 14 ఇయర్స్ క్రాస్ కావాల్సింది 20 ఇయర్స్ ఉన్నాయి. మరి అప్పుడు టీచర్లు చెప్పినరా లేదా సరి చేశారా నాకు తెలియదండి. మరి నాకు అలాంటి దురదృష్టము ఏర్పడడం వల్ల నేను అదేమో తెలియదు. ఉద్యోగంలోకి నరుకూడ స్కూల్లో జాయిన్ అయిన రోజు
నా సర్టిఫికెట్స్ అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు ఇస్తే వారు చూసి ఏంటమ్మా ఇంత డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ పడ్డది, ఎవరు నీకు సరి చేయలేదా, 5.5 సంవత్సరాలు ఎక్కువ పడ్డది, మరి తొందరగా రిటైర్మెంట్ వచ్చేస్తుంది అని అంటే అప్పుడు ఇక నేను ఏం చేయలేక లోపల బాధపడుతూ ఎన్నో రకాలు ఎవరెవరినో సహాయం అడిగినా కూడా చాలామంది కోర్టులో పెట్టండి అన్నారు. అయితే నేను కోర్టులో పెట్టాను. చాలా ఏండ్లు అది జరిగింది, కానీ లాస్ట్కు చేతులు ఎత్తేసాడు. మాలోనే ఒక వేరే మా శంషాబాద్ మండలంలోనే వేరే గ్రామంలో పనిచేసే ముస్లిం సార్ చెప్పాడు, మా అన్నయ్య హైకోర్టు లాయర్ మేడం మీరు అక్కడ పెట్టండి అని అంటే ఆయన మాట మీద ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి పెట్టడం జరిగింది. చాలా ఏండ్లు అసలు ఎక్కువ ఆయన చుట్టూ తిరిగాను, ఇంకా కానీ మరి ఆ పని అవ్వలేదు, చివరికి కాలేదమ్మా. పేరు మారుస్తారంట కానీ ఇది ఏంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రము మార్చటానికి రూల్ లేదంట, అది కాదంట అని చెప్పి ఇచ్చేస్తాను. ఇక అప్పుడు నేను మరి తక్కువ సర్వీస్తోనే రిటైర్డ్ అయినాను కాబట్టి నాకు గ్రాట్యుటీ కానీ అవన్నీ కూడా ఇక మీకు తెలుసు. ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు తక్కువనే ఉంటాయి, అన్ని విధాలుగా నేను నష్టపోయాను. నేను రిటైర్డ్ అయినాక అప్పుడు ఇంకా 3 సంవత్సరాలు పెంచారు. 58 సంవత్సరాలు ఉండాల్సిన సర్వీసు 61 చేశారండి. దట్ ఈజ్ ఆల్సో మై బ్యాడ్ లక్. మళ్ళీ అది వినే వరకు ఇంకా బాధ అనిపించింది. ఇప్పటికీ నా తోటి చదివినటువంటి వాళ్ళు మరి నాతో పాటు అపాయింట్ అయిన వాళ్ళు ఇంకా సర్వీస్లో ఉన్నారండి. కానీ నేనే ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇలాగే ఉన్నాను. కానీ నేను బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చాలామంది కొంచెం వెల్విషర్స్ ఉంటారు కదా, మేడం మీకు ఇంత టాలెంట్ ఉంది ఎందుకు బాధపడుతున్నారు, ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయండి, 2 బస్సులు కొనండి అని అంటే నాకు వచ్చిన గ్రాట్యుటీ తక్కువ, మరొక స్టాఫ్ కావాలి, పిల్లలను అంతా కూడా చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. మరి నాకు అప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లం కదా, అంత నేను పెట్టలేను, నాకు వచ్చిన డబ్బు కూడా సరిపోదు అసలు. కనుక నేను ఏం చేయాలని చెప్పేసి బాధపడుకుంటూ కుమ్ములుకుంటూ, లేదు సార్ నేను అంత పెద్ద అది తీసుకోను నిర్ణయము అని అలా సార్లతోని టీచర్లతో చెప్పి బాధపడుకొని ఊరుకున్నానండి. కాబట్టి మరి నా అదృష్టం అలా అయిపోయింది. లోపల ఎప్పుడు కుమ్ములుతూ ఉంటే ఇంకా దాని తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినవి, ఇక అంత అయిపోయింది. ఇప్పుడు ఊరికే ఆలోచన చేస్తూ ఉంటే ఫోన్లో చూస్తుంటే షార్ట్స్ అవి వస్తుంటాయండి. అవి ఏంటో అని వస్తూ ఉంటే అంత పిచ్చి పిచ్చిగా ఇట్లా ఎగురడము, దుంకడము, స్లీవ్లెస్ డ్రెస్ లేకుండా, ఇంకా ఆడవాళ్ళని అయితే విపరీతంగా చూడడము, ఇంకా ఆడవాళ్ళు చేసే కొన్ని వాటిలల్లో అయితే వ్యభిచారం చేసేది కూడా చూపిస్తున్నారు, మరి దొంగతనం చేసేది చూపిస్తున్నారు, ఎట్లా మోసాలు. సరే అవి ఏమన్నా జరగని, కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని అలాంటివి బ్యాన్ చేయాలండి. అంత వికారమైనటువంటి చూపెట్టొద్దు. అవి మీరు ఎలా పట్టుకొని ఇక్కడ పబ్లిక్లో చూపిస్తున్నారో పట్టుకొని చట్ట ప్రకారం శిక్ష విధించాలా అన్నది నా ఉద్దేశం. చట్టపరంగా శిక్ష విధించినప్పుడు వాళ్ళు భయపడతారు. కానీ ఇది పబ్లిక్గా మీరు యూట్యూబ్లలో టీవీలలో దొంగతనాలు ఎట్లా చేస్తున్నారు, ఏటీఎంలు ఎట్లా తీస్తున్నారు, మరి ఏ రకమైన శిక్షలు ఉంటున్నాయి వాళ్ళకి ఏంటని చూపిస్తుంటే చేసేవానికి కూడా ఇంకా బుద్ధి పుడుతుంది. వాళ్ళ మనుషులనైతే ఏం చంపుతలేరు కదా దొంగలను. ఇప్పుడు ఒకరిని చంపినా కూడా చంపినోడిని ఏం చంపుతలేరు, చచ్చినోడు ఎట్లాగా చస్తున్నాడు. మా పగలు అయితే తీరినాయి, మేము అనుకున్న డబ్బు అయితే వచ్చింది. ఎవడు చంపమంటే మన దగ్గర డబ్బు తీసుకుంటున్నాము, చంపేస్తున్నాం, మాకు డబ్బు వచ్చింది, మన ఆశ తీరింది, మనకు పగ తీరింది, అంతే. ఇక మేము చంపినోడిని ఎవరు చంపుతలేరు, చంపిపించినోడిని కూడా ఎవరు చంపుతలేరు అనేది ఒకటి సమాజంలో వచ్చేసిందండి. అందుకని ఇప్పుడు మరి ఆనాడు సమాజంలో కాయ కష్టం, మగవాళ్ళేమో పారలు బట్టి మట్టి దోబి గుంతలు తీసి ఎన్నెన్నో పనులు మొట్టు పనులు చేసి గుడ్డకు కూడా వాళ్ళు చచ్చారు. మరి ఇప్పుడు సమృద్ధిగా ఉంది, మంచిగా బ్రతుకుతున్నారు. దొంగలే ఇంకెక్కువ మంచిగా బతుకుతున్నారండి. వాళ్ళు రాత్రుల పూటనో ఇంకా భయం లేకుండా మిట్ట మధ్యాహ్నం కూడా చంపుతున్నారు. మనం అన్ని టీవీలో చూస్తున్నాం చూపెట్టడం వలన. కాబట్టి వారు చూపించడమే కాదు, చూపించినా కూడా వారికి వెంటనే ఒకరిని చంపినరంటే వాళ్ళని కూడా చంపితే గవర్నమెంట్ చట్ట ప్రకారము మళ్ళీ ఇంకోటి చెయ్యడు.
కానీ ఇక్కడ ఏం చేస్తుండ్రు, వాళ్ళని చంపినరు వీళ్ళని చంపినరు అని చూపిస్తుండ్రు. 4 రోజులు అందులో లోపలేస్తున్నారు. వాడు ఎవరు చంపమన్నారో ఆ చంపిపించినోడు రికమెండేషన్తో బయటకు తెస్తుండే అయిపోయింది. ఇది సమాజంలో ముచ్చట్లే కదండి. కాబట్టి ఇలా ఒక్కొక్కరిని చంపుతూ పోతూ ఒకరు పోయి ఇద్దరు పోయి ఇట్లా ఇంకా సంఖ్య పెరుగుతూ ఉంటే ఏ మనిషి ఆ దొంగల కాగుతలేదు. ఎవరి దృష్టి ఎట్లా ఉంటుందో తెలుస్తలేదు. భయం లేకుండా అయిపోయిందండి సమాజంలో. అలాంటి వాళ్ళు ఇంకా అడవుల్లో క్రూర జంతువులు ఉంటాయి అంటాం, కానీ ఆ సింహాల కంటే పురుల కంటే బేర్ల కంటే పాముల కంటే విషపూరితమైనటువంటి మనుషులు క్రూరమైన యానిమల్స్ కంటే కూడా రియల్ యానిమల్స్ కంటే కూడా డేంజర్గా మన మనుషుల్లోనే తయారవుతున్నారు. అది మన సమాజమే చేయిస్తుంది. ఎవరికెవడు పగుంటే మనకి లక్షలు కోట్లు బేరాలు పెట్టి చంపిపియడం అండి. మరి చంపిపిచ్చినోని చంపాలి చట్టము, చంపినోని కూడా చంపాలి. అక్కడ ఒక్కడు చేస్తే ఇక్కడ చంపిపిచ్చినోడు చంపినోడు ఇద్దరు చావాలి. అప్పుడు ఇంకొనికి భయం ఉంటుంది. కానీ ఇక్కడ భయం అనేది లేదండి. ఆ రకంగా జరుగుతుంది. కనుక దయచేసి మరి సమాజం అంతా కూడా కనువిప్పు కలగాలి. ఎవరిదైనా ప్రాణము ఒక్కసారి పోయిందంటే తిరిగి మనము పొందలేము. డాక్టర్స్ అయినా ఎవరైనా కొంచెము సేపు కాపాడుతారు, కానీ ప్రాణాన్ని అయితే తిరిగి ఎవరు కూడా పోయలేరండి. కాబట్టి భగవంతుడు ఒకడే ఉన్నాడు. చంపినోడైనా రేపు చట్టం చంపకపోయినా వాడు చస్తాడు, కానీ వాడు భయపడతలేడు. ఉన్నంత కాలం అయితే లగ్జరీగా బ్రతకాలి. ఎవడైనా డబ్బు ఇస్తే వాని పగను బట్టి చంపుతాము. నీకు పగ ఉంది, ఇంత డబ్బి నేను చంపుతా అంటారు. బేరం మాట్లాడుకొని చంపేస్తాం. మరి అదే చట్టము మన దేశం లోపల ఎంతో అది చెప్పుకుంటూ ఉంటాం, దేశం గొప్ప. ముఖ్యంగా చంపిపించినోని కూడా చట్టము చంపేయాలి, చంపినోని కూడా చట్టం చంపేయాలి. అప్పుడే ప్రపంచంలో మన దేశము కీలకమైనదిగా, ఏ దోపిడికి దొంగతనానికి హత్యకు మరి అత్యాచారాలకు తావు లేకుండా ఉన్నటువంటి దేశంగా మన దేశం నిలబడుతుందండి. అప్పటిదాకా కాదు. అందుకే మన పిల్లల్లో కూడా ఎవరు ఎట్లా వెళ్తారో మనకు తెలియదు. మనం మంచిగా కష్టపడి పెంచడం చదివించడం అన్ని మనం అనుకుంటాం, కానీ వాడు ఎలాంటి దోస్తులు పడతాడో ఎటువంటి స్నేహస్తులు ఉంటారో వాళ్ళను బట్టి బయట జలసాలకు పోయి తల్లిదండ్రులకు తెలియకుండా వాడు ఏ నాటకాలు నడిపించి ఎలా నష్టపోతున్నాడు, ఎవరికి నష్టం చేస్తున్నాడు, వాడు ఏ విధమైనటువంటి నష్టంలో జీవిస్తున్నాడు అనేది తల్లిదండ్రులకు తెలియకుండా జరుగుతున్న విషయాలు ఈ రోజుల్లో. కాబట్టి దయచేసి సమాజమా మేల్కొనండి. మీరందరూ కూడా మరి ఇటువంటి దాని మీద మనము నిఘా పెట్టి దృష్టి పెట్టి మన కుటుంబాలన్నింటినీ సరి చేసుకున్నట్టయితే తప్పకుండా కుటుంబం నుండి అంచెలంచెలుగా దేశం వరకు దేశం అభివృద్ధి చెందుతుందండి. విషం లేని మరి సమాజంగా ఉంటుంది, విషం లేని దేశంగా ఉంటుందండి. కాబట్టి దయచేసి అందరూ కృషి చేయాలి, అందరూ పట్టుదలగా అందరి దృష్టి దేశ అభివృద్ధి పైన మళ్లించాలని మీకు అందరికీ మరొకసారి మరి నమస్కరిస్తూ ఉన్నానండి. నా ఛానల్ GPLGCకి మీరు మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా నేను కూడా ఇంకా మీకు ఎన్నో విషయాలు మీతో చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్.